కాలీఫ్లవర్తో లైక్ డ్రై గోబీ చేశాను అనమాట. ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ప్రిపేరింగ్ గోబీ అండ్ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ గోబీని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అనమాట మనం ఫస్ట్గా. సో ఇలా వేడి నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అనమాట. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఇలా వేడిగా ఉన్న వాటర్లో మనం ఇందాక క్లీన్ చేసుకున్న గోబీని మొత్తం యాడ్ చేయాలి. ఇలా పూర్తిగా వేసి ఇది కొంచెం చల్లారాక మనకు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సరేనా? కావాల్సిన పదార్థాలు సో మిరియాల పౌడర్, లైక్ ఇది వచ్చేసి బియ్యం పిండి, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, వాము అండ్ ఉప్పు అండ్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక్క ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేద్దాం అనమాట. ఫస్ట్గా లైక్ కార్న్ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. రుచికి తగ్గ కారం పౌడర్, రుచికి తగ్గ ఉప్పు, సో పెప్పర్ పౌడర్, వామ్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది రెడ్ ఫుడ్ కలర్ ఆప్షనల్, ఇది మనం కావాలి వేసుకోవచ్చు కలర్ కోసం. సో ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటాం. కలిపినాక చూపుతాను. ఇలా మొత్తం మిశ్రమాన్ని కలపాలి అనమాట. సో మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి అనమాట. ఆయిల్ ఇలా డీప్ ఫ్రైలకు పెట్టి మనం లైక్ కలిపిన గోబీని ఇందులోకి యాడ్ చేయాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. సో మిగతా బ్యాటర్ అంతా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి అనమాట. సో బాగా ఫ్రై అయ్యాక మనం వచ్చేసి దీన్ని తీసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. సో ఫైనల్ ఇలా ఉడికిన తర్వాత మనం అన్ని ఒక తీసేసుకొని ఒక సైడ్కి బౌల్లో వేసుకుంటాం. ఇంకా స్పైసీగా అంటే పచ్చిమిర్చిని కాస్త